హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధి పర్ఫార్మెన్స్. ఇదైతే నేను నిన్న షార్ట్ వీడియోలో చెప్పిన కదా, మామిడికాయ పికిల్ అయితే ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తా అని చెప్పి మార్నింగ్ 10 o'clockకి. కానీ నేను ఈరోజు మార్నింగ్ ఎందుకు అప్లోడ్ చేయలేదు 10కి అని అంటే, నేను లేవడమే లేచిన, అందుకని నేను ఫ్రెష్ అయ్యే వరకు టైం పట్టింది. అందుకనే నేను అప్లోడ్ అయితే చేయలేదు. ఆ టైంకి చూడాలనుకున్న వాళ్ళు నేను మిస్ చేసినందుకు సారీ. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, చూడండి. ఇదైతే మా మమ్మీ 1 kg పికిల్ మాత్రమే ప్రిపేర్ చేసింది. 1 yearకి అయితే ఏం కాదు, ఇది జస్ట్ ఒక 3-4 వీక్స్కి అయితే ఉంటుంది. చాలా బాగుంది. ఫస్ట్ టైం పెట్టింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయాలా ఎట్లుంటుందో అని చెప్పి చాలా నేను అదే బాగాలేకపోతే నువ్వే తినాలి, మేము మాత్రం తినమని అన్నాను. కానీ చాలా టేస్టీగా ఉండే. ఈవెన్ నిన్న పెట్టింది కానీ ఈ రోజుకి హాఫ్ అయిపోయింది అనమాట. అంత టేస్టీగా వచ్చింది. మీకు కూడా కావాలి అని అంటే చేసుకోండి. ఎందుకంటే ఒక 2-3 వీక్స్కి అయితే బాగానే ఉంటుంది. 1 yearకి అయితే మా మమ్మీకి చేయడానికి రాదు. ప్రతిసారి అయితే మా అమ్మమ్మనే పెట్టి అయితే పంపిస్తుంది మాకు, మా పిన్ని వాళ్ళకి. ఈ ఇయర్ కొంచెం లేట్ అయింది. ఆమె హోల్ ఇయర్కి అంటే ఒక 1 year మొత్తం ఖరాబ్ కాకుండా ఉంటుంది అనమాట ఆమె పెట్టే పచ్చడి. మా మమ్మీ అయితే జస్ట్ ఒక 2-3 వీక్స్కి మాత్రమే పెట్టింది. మీకు అట్లాంటి మామిడికాయ పికిల్ ఫుల్ వీడియో కావాలి, 1 year స్టాక్గా ఉండేది అని అంటే, అది నేను మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఆమె మొత్తం హోల్ ప్రాసెస్ చెప్తుంది. అట్లా అయితే మీకు చేసుకోవడానికి ఉంటుంది. అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా పికిల్ పెట్టాలి అనిపించే వాళ్ళకి, తినాలి అనిపించే వాళ్ళకి కూడా కొంతమందికి రాదు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే ఆ పికిల్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. చాలామంది ఎగ్ పికిల్ కోసం కూడా కమెంట్ చేసారు. ఆ పచ్చడి ఏంటంటే అది మా అమ్మమ్మ పెట్టిన పచ్చడి, అందుకు మాకు ప్రాసెస్ తెలియక నేను పెట్టలేదు. ఈసారి మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఎగ్ పికిల్ ప్రాసెస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. చాలామంది అడిగిర్రు ఆ పికిల్ కోసం, కానీ నాకు ప్రాసెస్ తెలియక అయితే మేము ఆ పికిల్కి అయితే అసలు నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు దాని గురించి. ఈసారి వెళ్ళినప్పుడు అయితే ఖచ్చితంగా ఎగ్ పికిల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఆ పికిల్ కోసం అంతమంది ఇంట్రెస్ట్ చూపించినందుకు, కావాలని చెప్పి ఫుల్ వీడియో వాళ్ళకి అయితే నేను అందరికీ పిన్ చేసిన. ఎంతమంది అయితే కమెంట్ చేసిరో అంతమందికి అయితే నేను పిన్ చేసిన వాళ్ళ కమెంట్కి. ఖచ్చితంగా ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నేను. మేమైతే ప్రతి ఇయర్ ఖచ్చితంగా ప్రతి ఇయర్ మా అమ్మమ్మ మాత్రం మాకు పచ్చడి ఖచ్చితంగా పంపిస్తుంది. ఈవెన్ ప్రతి దసరాకి మేమైతే వెళ్తాము, మంచిగా ఎంజాయ్ చేస్తాం. మెయిన్ తెలంగాణలో స్పెషల్ ఫెస్టివల్ ఏంది? దసరా కదా. దసరాకి ఖచ్చితంగా ఒక 10 days మాత్రం ఉంటామన్నమాట. ఇప్పుడు స్టడీస్ వల్ల వెళ్ళట్లేదు అంతగానం, కానీ అన్ని డేస్ ఒక వన్ వీక్ అయితే వెళ్తున్నాము, కానీ ఎక్కువ డేస్ అయితే వెళ్ళట్లేదు. మేము చిన్న ఉన్నప్పుడు అయితే 10 days కంటే ఎక్కువ కూడా ఉండేవాళ్ళం వెళ్ళి, అంటే అంత ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. మేము కానీ మా పిన్ని వాళ్ళు కానీ. మా పిన్ని వాళ్ళు మేమైతే కలిసేది 1 yearకి ఒకటేసారి, అది కూడా దసరాకి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే. ఎప్పుడు అయితే ఎక్కువగా అయితే కలవము, ఎప్పుడో ఒకసారి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రమే ఎక్కువగా అయితే కలుస్తాము. అండ్ మా అమ్మమ్మ ఇప్పుడైతే పచ్చళ్ళ బిజినెస్ కూడా చేస్తుంది. బిజినెస్ అంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. జస్ట్ 1 week నుంచే, అంటే దగ్గర వాళ్ళు చెప్తే అంటే ఇన్ని కేజెస్ కావాలి, ఇంత మనీ ఇస్తాము అని చెప్తే చేస్తుంది అనమాట. ఎగ్ పికిల్ పెడుతుంది, చికెన్ పికిల్ పెడుతుంది, మటన్, ఫిష్ ఆల్ ఓవర్ అన్ని పికిల్స్ అయితే పెడుతుంది. ఇఫ్ యూ వాంట్ మీరు కూడా చెప్పండి కమెంట్లో మీకు కావాలి అన్నా కానీ. ఎందుకంటే ఆమె స్టార్ట్ చేసి 1 weekే అయింది. పెట్టుతుందో లేదో అయితే గ్యారంటీ లేదు. ఇఫ్ యూ వాంట్ మీరైతే కమెంట్ చేయండి. అండ్ ఇంకేముంది కదా చెప్పాల్సింది మీకు. ఓకే, వీడియో చూసిన వాళ్ళందరూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. అట్లనే ఒక లైక్ చేసి వెళ్తేనే కదా నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా చేయాలని చెప్పి. ఇదేం ఫస్ట్ టైం చెప్పట్లా, నేను ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్పిన లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అని చెప్పి. అప్పుడు నేను చెప్పినప్పుడు చేస్తున్నారు, మళ్ళీ చేయట్లేదు మీరు. లైక్ నేను చెప్పినప్పుడే చేస్తారా, లేదంటే చేయరా? ఎప్పుడు చేయాలి నేను చెప్పకపోయినా? ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా మా ఫ్యామిలీ కదా. సబ్స్క్రైబర్స్ అంటేనే ఫ్యామిలీ కదా. ఇప్పుడు మీరు కూడా మా ఫ్యామిలీ కాబట్టి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్తేనే చేస్తారా, లేదంటే వాళ్ళు చెప్పినా అడిగినా అడగకపోయినా చేస్తారు కదా. ఇది కూడా అంతే, నేను చెప్పినా చెప్పకపోయినా ప్రతి వీడియోలో లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అని మీరు చేయాలి. ఈవెన్ నేను ఈ వీడియోలో చెప్పకపోయినా మీరు చేయాలి, బికాజ్ యు ఆర్ ఆల్ అవర్ ఫ్యామిలీ. అందుకే వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. మీరు సపోర్ట్ చేయకపోతే ఇది ఇక్కడనే ఆగిపోతుంది. ఏదున్నా ఇప్పుడు మీ సపోర్ట్ వల్లనే ఉంది. నేను వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నా. ఈవెన్ ఏ వీడియో అసలు నాకు ఇంట్రెస్టే ఉండట్లేదు గైస్, నిజం చెప్తున్నా. లాస్ట్ 2 weeks నుంచి లైక్స్ వస్తలేవు, సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరు అని చెప్పి నేను రీల్స్ కూడా చేయడం చాలా రోజులు అయింది ఆపేసి. బికాజ్ ఆఫ్ మీరు సపోర్ట్ చేయట్లేరు. మీరు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ రీల్స్ చేయడం
స్టార్ట్ చేస్తా. ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా మీ అందరితోని. మీరు సపోర్ట్ చేయడం స్టార్ట్ చేస్తే నా రీల్స్ కూడా ఇంకెప్పుడు మీరు ఎన్ని రోజులైతే సపోర్ట్ చేస్తారో అన్ని రోజులు నా రీల్స్ కూడా కంటిన్యూ అవుతాయి. మీరు సపోర్ట్ చేయలేదు కాబట్టి నేను ఆపేస్తున్నా. ఇక ముందైనా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. చేసేవాళ్ళు చేస్తున్నారు, లైక్స్ చేస్తున్నారు. చేయని వాళ్ళకు అంటే ఎవరికైతే మా వీడియోస్ నచ్చుతున్నాయో వాళ్ళు మాత్రం చేయండి. నేను నా వీడియోస్ నచ్చినా నచ్చకపోయినా చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అని చెప్పట్లేదు. ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళు మాత్రం చేయండి. నచ్చని వాళ్ళు ఇట్స్ అప్ టు యూ నౌ. నేనేం చెప్పను చేయమని చెప్పి. అది మీకు ఇష్టం ఉంటే చేయండి, లేదంటే స్కిప్ చేయండి. నచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది ఇంకా వీడియోస్ చేయడానికి. నేను ఊరెళ్తే మాత్రం ఇంకా మంచి వ్లాగ్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరు కమెంట్ చేయండి ఎట్లాంటి వ్లాగ్స్ కావాలో. అప్పుడు అలాంటి వ్లాగ్స్ ఇవ్వడానికి నేను మోస్ట్లీ అయితే ట్రై చేస్తాను. ఈ మధ్యలో నేను ఎందుకు రీల్స్ ఆపేసి మా మమ్మీతో చేపిస్తున్నా అని అంటే మీ సపోర్ట్ లేదు కాబట్టి నేను అట్లీస్ట్ మా మమ్మీతోనైనా రీల్స్ చేపిస్తున్నా. తను కూడా చేయకపోతే ఏదో ఒక ఫుడ్ బ్లాగ్ కానీ ఏదో ఒకటి పెడుతున్నా. కానీ నాకు ఎక్కువ వ్యూస్, లైక్స్ వచ్చేటివి మాత్రం మా మమ్మీ డ్యాన్స్ వీడియోస్కి, మా మమ్మీ డైలాగ్ వీడియోస్కి వస్తున్నాయి. నీకు అట్లాంటివి కావాలి అని అనుకుంటే అట్లాంటివి దానికి మాత్రమే కమెంట్ చేయండి. నేను అలాంటివే చేపిస్తాను. మీకు వాయిస్ ఓవర్ వీడియోస్ నచ్చితే వాయిస్ ఓవర్కి కమెంట్ చేయండి. మీకు ఏది నచ్చితే దానికి చేస్తేనే నాకు అర్థమవుతుంది ఎట్లాంటి వీడియోస్ చేయాలి అని చెప్పి. ఎందుకు పచ్చళ్ళు మీ అమ్మమ్మనే పెడుతుందా, మీ నాన్నమ్మ పెట్టదా అని అనుకోవచ్చు మీరు. మా నాన్నమ్మ పెడుతుంది కానీ ఇప్పుడు పెట్టట్లా. అంటే మేము చిన్న ఉన్నప్పుడు పెట్టేదంట కానీ ఇప్పుడైతే పెట్టట్లేదు. తనకి అంత ఓపిక ఉండట్లేదు కాబట్టి అయితే పెట్టట్లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మా అమ్మమ్మనే పెడుతుంది. మా అమ్మమ్మ ఎప్పటి నుంచో పెడుతుంది, ఇప్పుడని ఏం కాదు, కొన్ని ఇయర్స్ నుంచి పెడుతుంది తను. అంటే తనకి మేము అంటే ఎంత ఇష్టం అంటే చెప్పలేమండి. అంత ఇష్టం మేము అంటే తనకి. మా కోసం ఏదైనా చేసేస్తుంది అనమాట. ఈవెన్ మేము దసరాకి కానీ ఏ ఫెస్టివల్ కన్నా వెళ్ళండి, తన ప్రేమ ఎప్పుడు ఒకటేలాగా ఈక్వల్గా చూపిస్తుంది. మా నాన్నమ్మ కాదని కాదు, మా నాన్నమ్మ కూడా అంతే ఈక్వల్గానే చూపిస్తుంది మాకు. కానీ ఈ పచ్చళ్ళ విషయానికి వచ్చేసరికి అయితే ఇప్పుడైతే పెట్టట్లేదు, అంతకుముందు పెట్టేది. తనకి ఏజ్ ఎక్కువగా లేదు, నీరసం అయిపోతుందని చెప్పేసి అయితే ఇప్పుడైతే పెట్టట్లేదు. ప్రజెంట్ అయితే మా అమ్మమ్మనే అన్నీ చేస్తుంది. తర్వాత ఎవరు చేస్తారో ఎవరు చేయరో అయితే తెలీదు. ఇప్పుడు మా అమ్మమ్మ ఉన్నన్ని రోజులు మాత్రం మా అమ్మమ్మనే కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మాకు ఇవన్నీ పచ్చడి అనే కాదు, మా మమ్మీకి కావాల్సిన కారపొడి, పసుపు, చింతపండు ఏది ఉన్నా సరే అన్నీ మా అమ్మమ్మనే చేసిస్తుంది మాకు. అంటే మేము తీసుకోలేమా అంటే అట్లా అని కాదు, ఎవరి పిల్లల మీద వాళ్ళ పేరెంట్స్కి అయితే ప్రేమ ఉంటుంది కదా, అట్లా మా అమ్మమ్మకి మా మమ్మీ మీద మా పిన్ని మీద అంత ప్రేమ ఉంటుంది అనమాట. మేము ఏది అడిగినా అడగకపోయినా, మేము వద్దన్నా సరే తనకి ఎంతలో ఉంటే అంత, తనకి ఎంత వస్తే అంత అందులో నుంచి మాకు హాఫ్ అయినా ఇస్తుంది. మేము ఏదైతే వద్దంటామో అదే తను తీసుకుంటుంది, కానీ ఎక్స్ట్రాగా తీసుకోవడము అట్లా ఏం చేయదు. మా పిన్నిని మా మమ్మీని చాలా ఈక్వల్గా చూసుకుంటుంది. ఈవెన్ మాకు ఏది కావాలన్నా అది ఇచ్చేస్తుంది తను. అంత ఇష్టం ఉంటుంది మేమంటే.